నమస్కారం. శంఖం శుభసూచకం, శుభశకునం. ఉదయం లేవగానే శంఖాన్ని చూడాలి అని కూడా శకున శాస్త్రం చెప్తుంది. మనం సాధారణంగా చూసే శంఖాలన్నీ కూడా ఉత్తరం వైపువి లభిస్తూ ఉంటాయి. దక్షిణావృతం దొరికితే మరింత విశేషం. వేదికపై స్వామిని ముందుగా పరిశుభ్ర జలంతో కడిగి మెత్తని పొడిబట్టతో మృదువుగా అద్దాలి. దేవతా స్వరూపాలన్నీ ఏర్పాటు చేసుకున్న తరువాత మనకు కుడివైపున దక్షిణామృత శంఖాన్ని తూర్పు అగ్రభాగం ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. శంఖంలో నీరుని కలశంతో కానీ గ్లాసుతో కానీ ఉద్దేరితో కానీ నింపాలి. శంఖాన్ని తీసుకుని చెంబులో ముంచి పెట్టకూడదు. శంఖంలో మొదలు భాగం అస్పృశ్యము, దానిని తాకరాదు. తర్వాత దానితో అర్చన చేయాలి. శంఖంలో నీరు పోసే సమయంలో శంఖపీఠే బ్రహ్మణే నమః, శంఖపీఠంలో బ్రహ్మదేవుడు ఉన్నాడు. శంఖాగ్రే సోమాయ నమః, మధ్యే గంగా సరస్వతేభ్యో నమః, ఇలా శంఖ పూజ చేయాలి. ప్రణవేన శంఖం ద్వాదశవారం పురాయిత్వ, మంత్రాలన్నీ రాకపోయినా శంఖంలో నీరు పోసే సమయంలో ప్రణవేన ఓంకారంతో 12 సార్లు నింపాలి. అప్పుడు ఆ శంఖంలో ఉండే నీరు పవిత్రమవుతుంది, తీర్థమవుతుంది. దాని చేత ఆ పరమాత్మను అభిషేకం చేసి తిరిగి యథాస్థానంలో ఉంచి తిరిగి నీళ్లు నింపాలి. శంఖాన్ని ఎప్పుడూ ఖాళీగా పెట్టకూడదు. మొదటగా పీఠాన్ని, ఆ తర్వాత శంఖాన్ని, ఆ పిట్మట పరమాత్మను అర్చించాలి. పరమాత్మను ఉంచే పాత్ర బయట పల్లానికి ఎడమవైపున శంఖాన్ని ఏర్పాటు చేసుకోవాలి. దక్షిణామృత శంఖం విజయానికి, సమృద్ధికి, సుఖానికి, కీర్తి ప్రతిష్టలకు, లక్ష్మీ ఆగమనానికి ప్రతీక. శంఖాన్ని శివపూజకు, పూజనందు ఆరతి ఇచ్చేటప్పుడు, ధార్మిక ఉత్సవాలలో, యజ్ఞాలలో, రాజ్యాభిషేకాలకు, శుభ సందర్భాలలోనూ, పితృదేవతలకు తర్పణలు ఇచ్చేటప్పుడు, మరియు దీపావళి, హోలీ, మహాశివరాత్రి విశిష్టమైన కర్మకండలలో దక్షిణామృత శంఖం విజయానికి, సమృద్ధికి, సుఖానికి, కీర్తి ప్రతిష్టలకు, లక్ష్మీ ఆగమనానికి ప్రతీక. శంఖాన్ని శివపూజకు, పూజనందు హారతి ఇచ్చేటప్పుడు, ధార్మిక ఉత్సవాలలో, యజ్ఞాలలో, రాజ్యాభిషేకాలకు, శుభ సందర్భాలలోనూ, పితృదేవతలకు తర్పణలు ఇచ్చేటప్పుడు, మరియు దీపావళి, హోలీ, మహాశివరాత్రి విశిష్టమైన కర్మకాండలలో శంఖాన్ని స్థాపించి పూజిస్తారు. రుద్రపూజకు, లక్ష్మీదేవి పూజకు, దేవి పూజకు ఉపయోగిస్తారు. దక్షిణామృత శంఖాన్ని గంగాజలం, పాలు, తేనె, నెయ్యితోనూ బెల్లంతోనూ అభిషేకిస్తూ ఉంటారు. దక్షిణామృత శంఖాన్ని ధూపదీప నైవేద్యాలతో పూజిస్తారు. దక్షిణామృత శంఖాన్ని పూజించడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోతాయి. వాస్తు దోషం పోవడానికి ఎర్ర ఆవు పాలతో దక్షిణామృత శంఖాన్ని నింపి ఇల్లు అంతా చల్లుతారు. ఇంటి కుటుంబ సభ్యులు అంతా సేవిస్తారు. ఇలా చేయడం వల్ల అసాధ్య రోగాలు, దుఃఖాలు, దౌర్భాగ్యం దూరమవుతాయి. దక్షిణామృత శంఖాలు ఉన్న చోట నుండి లక్ష్మీదేవి తొలగిపోదు. దక్షిణామృత శంఖంలో నీరు నింపి సంతానం లేని దంపతులు తాగినచో సంతానయోగం కలుగుతుంది. దక్షిణామృత శంఖంలో నీరు నింపి తలపై రోజు చల్లుకుంటే పాపాలు, రోగాలు, కష్టాలు తొలగిపోతాయి. దక్షిణామృత శంఖం ప్రత్యేకంగా జాతక చక్రంలో గల శుక్రగ్రహ దోషాలను పోగొడుతుంది. దక్షిణామృత శంఖంలో నీటిని ఉంచి తాగటం వల్ల దీర్ఘకాలిక రోగాలు నశిస్తాయి. దక్షిణామృత శంఖంతో పూజ చేసే వారికి సరైన సమయంలో వివాహం జరుగుతుంది. అంతేకాక వివాహ అనంతరం దాంపత్య జీవితంలో ఎటువంటి కలహాలు ఉండవు. దక్షిణామృత శంఖం ఇంటిలో ఉన్నవారికి ధనాభివృద్ధి ఉంటుంది. దక్షిణామృత శంఖం వ్యాపార స్థలంలో ఉంచిన వ్యాపారాభివృద్ధితో పాటు ధనాభివృద్ధి కూడా కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.